కర్నూలు వ్యవసాయ మార్కెట్కు ఉల్లి పోటెత్తుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరాస్తా వరకు ఉల్లి వాహనాలు బారులు తీరాయి. 2 రోజుల పాటు సెలవులు రావడంతో ఉల్లి పంటను ఒక్కసారిగా మార్కెట్కు తీసుకొచ్చారు ఉల్లి రైతులు. అయితే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డ్లో వేల టన్నుల ఉల్లి స్టాక్ ఉండిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. లోకేష్, ఆల్రెడీ యార్డ్లో ఉల్లి పేరుకుపోయి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఉల్లి రాకతో ఇంకా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా పడుతున్నాయి. రైతుల ఆవేదన ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? కార్తిక్, ఈ యొక్క కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతుల కష్టాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల పాటు నుండి ఈ యొక్క గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నుండి వ్యవసాయ మార్కెట్కి ఈ యొక్క ఉల్లిని తరలించొద్దంటూ అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా యొక్క కోసిన ఉల్లి పంటను కర్నూలు వ్యవసాయ మార్కెట్కి తీసుకురావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ యొక్క వ్యవసాయ మార్కెట్లోకి యొక్క ఉల్లి లోడ్లని లోపలికి అనుమతించలేని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వేల టన్నుల యొక్క ఉల్లి అనేది వ్యవసాయ మార్కెట్ లో ఉన్న నేపథ్యంలో ఆ యొక్క ఉల్లి ఏదైతే లోపల వేల టన్నుల యొక్క ఉల్లి ఉందో వాటిని ఖాళీ చేసిన తర్వాతనే ఈ యొక్క వాహనాలను లోపలికి అనుమతిస్తామంటూ అధికారులు చెప్పడంతో మనం చూసినట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుండి బళ్ళారి చౌరస్తా దాకా పూర్తి స్థాయిలో యొక్క వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఏ సమయంలో వీటిని లోపలికి అనుమతిస్తారో అనే భయం అనేది, ఆందోళన అనేది ఈ యొక్క ఉల్లి రైతుల్లో కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల పాటు నుండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఉల్లి రైతులకు ఒక్కసారిగా ఈ యొక్క ఉల్లిని ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ యొక్క ఉల్లిని లోపలికి అనుమతిస్తారా లేదా అనే ఒక ఆందోళన అయితే ఉల్లి రైతుల్లో కనపడుతుంది. ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి పరిస్థితి? గ్రామం. ఎట్లా ఉంది పరిస్థితి? ఉల్లి ఉదయం 9కి వచ్చినాము. మొన్న ఒక బార్ వచ్చి పట్టించిపోయినాను. మొన్న గవర్నమెంట్ మద్దతు రేట్ అని 200 వాడినారు. 200 వాడితే అది 1000 రూపాయలు మద్దతు రేట్ వేస్తామన్నారు. మనకైతే వారమే అంత వరకే వేయలేవు. మద్దతు రేట్ అయితే 1200 అని చెప్పినారు గవర్నమెంట్. మరి ఆ 1200 సరిపోతుందా? మాకు ఎకరాకి ₹1,00,000 వస్తుంది పెట్టుబడి. 1,20,000. ఏంటిది అంటే మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఉదయం 9 గంటలకల్లా వచ్చినాం. ఉదయం 9 గంటల నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. హైవేల నుంచి వెయిట్ చేసుకుంటూ ఆగినాం. అంటే ఏమంటున్నారు, లోపలికి ఇంకా ఎందుకు అనుమతించట్లేదు? 9 తర్వాత అన్నారు. మరి ఆలోచన ఉందా లోపలికి అనుమతిస్తారా? ఇప్పటికే లోపల చాలా స్టాక్ ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా. అవి అయిపోయిన తర్వాత లోపలికి అనుమతిస్తామని చెప్పినారు. మరి ఏంటిది, మరి గిట్టుబాటు ధర కలుగుతుందా, కలిగిస్తున్నారా ప్రభుత్వము? గిట్టుబాటు ధర కలగడం లేదు. 1200 అంటే 50 క్వింటాలు అవుతుంది మనకి, నష్టమే. ఏంటిది పరిస్థితి, ఎట్లా ఏ విధంగా ఉందంటారు? ఏలేదు సార్, పొద్దున్న 9 గంటల నుండి ఇంతవరకు బండ్లు వాయినవి, టైర్లు పడిపోతున్నాయి. మాకు రైతులకు వచ్చి బాధకు వచ్చినాము. ట్రాక్టర్లు ఇంతవరకు అయినా లోడు బండ్లు పెట్టుకొని ఇంటికి పోకుండా పిల్లగా ఆడికి పోకుండా ఈడ వాపుకుండా బండ్లు ఇంతవరకు గేట్ తెచ్చకుండా బయటికి బండ్లు పంపించకుండా అన్లోడ్ చేయకుండా మాకు టైర్లు పడిపోతున్నాయి. మాకు టైర్లు కొనుక్కోడానికి ఇక్కడ వచ్చే బాడకి మాకు ₹7 వెళ్తుంది లేదు. వచ్చి మా టైర్లు పడిన కూడా మేము వెళ్ళిపోతున్నాం. ఏంటంటారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు, ఏంటిది పరిస్థితి? మంత్రాలయం పక్కన, నాగల్దిన పక్కన చిన్న కుతిరి. వచ్చారు ఇక్కడికి పొద్దున 8:30కు వచ్చినాం. మరి ఏంటో లోపలికి అనుమతిస్తున్నారా? ఏం నైట్ 10 కావచ్చు, 11 కావచ్చు అంటున్నారు. అధికారులు ఏమంటున్నారు అంటే ఈ ఉల్లిని కొనే అవకాశం ఉందంటున్నారా? ఉందంటున్నారు కానీ లోపల నిన్నాక బస్తాలు అవి బయటికి వెళ్ళాలి అంటున్నారు. అవి వెళ్ళినాక మేము మీకు బయటికి లోపల పెడుతున్నాం అంటున్నారు. మరి ఉదయం నుండి ఇప్పటిదాకా మీరు వెయిట్ చేస్తున్నారు కదా, మరి కొద్దిసేపు అయిన తర్వాత అయినా కానీ మీకు అనుమతిస్తారా లేదా అనేది ఒక అనుమానం ఉందా? తెలవదు కానీ వాళ్ళు చెప్పలేము. మేడం గారు చెప్తేనే లోపలికి అనుమతిస్తున్నాం అంటున్నారు. కార్తీక్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ నుండి బళ్ళారి చౌరస్తా అంటే సుమారుగా 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. అయినా కానీ ఉదయం 8:30 ప్రాంతంలో ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్కి చేరుకున్నారు. అయితే ఇప్పటిదాకా కూడా ఎటువంటి అనుమతులు ఇవ్వలేని పరిస్థితి. ఆ యొక్క ఉల్లిని పెట్టుకొని ఇక్కడ లోడ్తో ఎంతో ఇబ్బంది పడుతున్నామంటూ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద లోపల 1000 టన్నుల యొక్క ఉల్లి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఉల్లిని కొనుగోలు చేస్తారా, లోపలికి అనుమతిస్తారా అనే ఒక ఆందోళన అయితే ఈ యొక్క ఉల్లి రైతుల్లో కనపడుతుంది. కార్తీక్. రైట్ లోకేష్.
రైట్, కర్నూలు వ్యవసాయ మార్కెట్కు ఉల్లి పోటెత్తింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి బళ్ళారి చౌరాస్తా వరకు ఉల్లి వాహనాలు బారులు తీరాయి. 2 రోజుల పాటు సెలవులు రావడంతో ఉల్లి పంటను ఒక్కసారిగా మార్కెట్కు తీసుకువచ్చారు ఉల్లి రైతులు. అయితే సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డ్లో 1000 టన్నుల ఉల్లి స్టాక్ ఉండిపోయింది. ఇటు రైతులు ఒకటే చెప్తున్నారు, అమ్మే రైతులు నష్టపోతున్నారు, కొంటున్న వినియోగదారులు నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.